అనుమానాస్పద స్థితిలో గురుకుల ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఇల్లందు మండలం రొంపేడుకు చెందిన సువర్ణపాక కళ్యాణి అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో టీజీటీ సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. విధులు ముగిసిన అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు తనకు కేటాయించిన కళాశాల ప్రాంగణంలోని క్వార్టర్స్లోకి వెళ్లారు. రాత్రి సమయంలో గదిలోని ఫ్యాన్కి చీరతో ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమీపంలో ఉంటున్న సహోద్యోగులు మృతదేహాన్ని కిందికి దించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ తిరుపతిరావు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ఉపాధ్యాయురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అయితే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయురాలి మృతిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న సాయంత్రం పూట మాకు కాల్ వచ్చింది. నిన్న ఈవినింగ్ కాల్ వచ్చింది ఏమని, మీ అమ్మాయి అక్కడ గొడవ అవుతుంది అనేసి, హాస్టల్లో గొడవ అవుతుంది అని చెప్పేసి ఫ్రెండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కాల్ చేశారు. మేము ఏంటంటే మార్నింగ్ వస్తామన్నాం. మాకు 8 గంటలకు చేశారు, 9:30కి అట్లా కాల్ చేశారు. కాల్ చేసిన క్రమంలో మేము ఏంటంటే మేము ఇక్కడ నుంచి ఇల్లందు నుంచి బయలుదేరేటలకు అక్కడికి వెళ్ళేటలకు 12 అయింది. 12 అయిన తర్వాత అక్కడ ఆ క్వార్టర్స్లో, ఇప్పుడు గురుకులంలో ఉన్న క్వార్టర్స్లో అమ్మాయి ఆల్రెడీ చనిపోయి ఉంది. అక్కడ ఎవ్వరు కూడా లేరు, పక్కన టీచర్స్ కానీ ఎక్కడ ఎవరు లేరు. మేము పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మిగతా మేమైతే కంప్లైంట్ పెట్టాం. అప్పటిదాకా పోలీసు వాళ్ళకి తెలియదండి? తెలుసంట, వచ్చి చూసి వెళ్ళారంట. మాకు కాల్ చేశారు ఇన్ఫర్మేషను, మీరు తొందరగా రావాలని. అయితే మేమేమన్నా నైట్ కదా, మార్నింగ్ వస్తాం, మేము అక్కడ నుండి వెళ్ళాలంటే లేదు మీరు ఇప్పుడు రావాల్సిందే అని చెప్పేసి అంటే మేము ముగ్గురం వెళ్ళాము. అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్న కారణాలు ఏమని తెలుసా మీకు? అసలు కారణాలు అయితే తెలియరాట్లేదు. దానికోసమే మేము అడుగుతున్నాం. అక్కడ మేము ఏంటంటే కంప్లైంట్లో కూడా మేము రాసింది ఏంటంటే అందరినీ, వెల్ఫేర్లో ఉన్న వాళ్ళందరినీ మేము క్వశ్చన్ చేస్తున్నాం. మా అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి, అసలు మాకు రీజన్ తెలియదు, అసలు ఏం జరిగిందో అనేది పూర్తిగా అని చెప్పేసి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అప్పటికే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పంచనామం చేయించేసి మేము డెడ్ బాడీని ఇక్కడ తీసుకురావాలని ఇప్పుడు ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చి నన్ను చేస్తామన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు. కేసు నమోదు చేశారు. ఇంతకుముందు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏం లేవండి. అమ్మకి వచ్చి 1 year అవుతుంది సార్ జాబ్ వచ్చి. అసలు అలాంటి కంప్లైంట్ ఏం లేదు. మా ఫ్యామిలీలో నెంబర్ 1గా మాట్లాడుతుంది, అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది సార్. ఎడ్యుకేషన్ విషయంలో కూడా